ఒసే అను, మీ కాలేజ్ విజయవాడలోనే కదా, ఎప్పుడైనా కొండ మీదకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నావేటే? ప్రతి వీకు వెళ్తూ ఉంటాం. అసలు కొండపై నుంచి విజయవాడ వ్యూ ఉంటది, సూపర్ అసలు. అవునే అను, నాకు డౌట్. ఏంట్రా అది? అసలు మన తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ గా ఉన్న గుడ్లన్నీ కొండ మీద ఎందుకున్నాయి? తిరుపతి, ఇప్పుడు మనం అనుకున్న విజయవాడ, సింహాచలం, చిన్న తిరుపతి, యాదగిరిగుట్ట, శ్రీశైలం, ఇలా దేవుడి గుళ్ళన్నీ కొండ మీద ఎందుకున్నాయి? కొన్ని గుళ్ళు కింద కూడా ఉంటాయి కదరా. నేను అన్నది ఎక్కువ శాతం గుళ్ళు. అదా, అయితే చెప్తా విను. కొండ ప్రాంతాలు అనేవి ప్రశాంతతకు, పచ్చదనానికి మారుపేరు. అలానే కొన్ని దివ్య శక్తులు పొందటానికి కూడా ఈ కొండ ప్రాంతాలే కీలకం. అందుకే ఎంతో మంది ఋషులు, మహర్షులు ఈ కొండ ప్రాంతాల్లో తపస్సులు చేసి దివ్య శక్తులను, అలానే దేవుడి వరాలను పొందుతుంటారు. వీలనే కాదు, దేవుళ్ళకు కూడా తమ శక్తులు మళ్ళీ పొందడానికి ఈ కొండ పర్వత ప్రాంతాలు అనువుగా ఉంటాయి. ప్రజలకు ఒక గొప్ప అనుభూతిని ఇవ్వడంతో పాటు వాళ్ళల్లోని వాళ్ళకి తెలియని శక్తిని వెలికి తీసి వాళ్ళల్లో కొత్త ఎనర్జీ నింపటానికి దేవుళ్ళు ఇలా కొండ మీద వెలిసారు. ఇక సైంటిఫిక్ గా చూసినా కూడా నార్త్ అండ్ సౌత్ పోల్ ట్రస్ట్ యొక్క ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ వేవ్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఒకే చోట ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండే ప్లేసెస్ లో ఇలా ఆలయాలు అనేవి నిర్మించారు. అంతేకాకుండా కామన్ గా ఆలోచించిన ఇలా ఆలయాలు కొండల మీద ఉండడం అనేది మనకి ఎంతగానో హెల్ప్ అవుతుంది. అది ఎలా అంటే, కాలినడకన మనం కొండ ఎక్కుతున్నప్పుడు మన బాడీలోని ఎన్నో క్యాలరీస్ బర్న్ అవుతాయి. మనకి తెలియని ఒక కొత్త ఎనర్జీ వస్తుంది. అంతేకాకుండా చుట్టూ ఉండే ఫ్రెష్ ఎయిర్ మన మైండ్ లోని వేస్ట్ బ్యాగేజ్ ని అంతా తీసేసి ఒక రిఫ్రెషింగ్ ఫీల్ ని ఇస్తుంది. ఇక మనం అక్కడ కలిసే మనుషులు, వాళ్ళ విధానాలు మన జీవితాల మీద మనకి ఇంకో కొత్త పర్స్పెక్టివ్ ని చూపిస్తాయి. నీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే, ఇలా టెంపుల్స్ ని కొండ మీద కట్టడం లేదా ఒక ఎత్తు ప్రాంతంలో కట్టడం వల్ల అప్పట్లో గ్రామాలకి వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు మొత్తం ఇల్లులన్నీ మునిగిపోయేవి. జనాలు తలదాచుకోవడానికి ఏ ప్లేసు ఉండేది కాదు. అలాంటప్పుడే ఈ ఆలయాలు ఉపయోగపడేవి. వీటిని లోతైన పునాదులతో కట్టడం వలన ఎంతటి గాలివాన, తుఫానులకైనా కట్టుకొని నిలబడేవి. అలానే గోపురం మీద ఉండే రాగి కలశం మెరుపులు పడకుండా ఆపేది. గోపురాలు కూడా ధాన్యం, అలానే తినే వస్తువులు దాచుకోవడానికి ఉపయోగపడేవి. ఇక స్వరంగాలు, బంగారం, అలానే కావలసిన వస్తువులన్నీ జాగ్రత్త చేసుకోవడానికి ఉపయోగపడేవి. గుడి ముందు తవ్వే పుష్కరిణీలు కూడా నీటి అవసరాలు తీర్చేవి. వావ్, సూపర్. అవునేను, గుళ్ళని కట్టే ఐడియా రావడమే చాలా గ్రేట్. దీని వెనక కూడా చిన్న స్టోరీ ఉందిరా. అదేంటంటే, ఫస్ట్ లో దేవుళ్ళని ఆరాధించినా అసలు ఆలయాలే ఉండేవి కాదంట. దేవుళ్ళు పూజించడానికి కూడా అసలు పూలనే వాడేవారు కాదంట. ఋగ్వేదంలో కూడా ఈ ప్రస్తావన ఉంది. అప్పట్లో దేవుణ్ణి యజ్ఞయాగాదులు చేసి ప్రసన్నం చేసుకునేవాళ్ళు. దేవుళ్ళకి తమ కోరికలను కూడా ఇలా అగ్ని ద్వారానే చెబుతూ ఉండేవారంట. నైవేద్యాలు కూడా అందులోనే వేసేసి అర్పించేవారంట. సో ఇలా దేవుడు అనే ఒక ఫామ్ ఉన్న గుళ్ళు అనేవి ఉండేవి కాదు. ఓన్లీ యజ్ఞాలు, హోమాలు మాత్రమే. ఇవి కూడా ఓన్లీ రాజులకి, అప్పుడు సొసైటీలో హై పొజిషన్ ఉన్న వాళ్ళకేనంట. పేదోడికి, వ్యవసాయ పనులు చేసుకునే సామాన్యుడికి ఈ భాగ్యం దక్కేది కాదు. దాంతో వాళ్ళప్పుడు పితృదేవతలను అంటే తల్లిదండ్రులను పూజించడం స్టార్ట్ చేశారు. అది కూడా రాళ్ల రూపంలో. వరదలకి, తుఫాన్లకి కొట్టుకుపోకుండా ఆ రాళ్ళని కొండ ప్రాంతంలో ఉంచేవారు. ప్రతి వారము లేదా ప్రతి నెల చుట్టూ కాసిన పూలని, పళ్ళని కింద నుంచి తీసుకువెళ్లి అక్కడ ప్రసాదంగా పెట్టి పండగగా చేసుకునేవాళ్ళు. కాలక్రమేణా వ్యవసాయ పనులు పెరిగాక ఇలా ప్రతిసారి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళలేక ఆ కొండ మీద నుంచి కొన్ని రాళ్లను తీసుకొచ్చుకొని పొలంలో పెట్టుకొని పూజించేవారు. ఇక్కడ నుండే గ్రామ దేవతల సంస్కృతి కూడా పుట్టుండొచ్చు అని అంటుంటారు. ఓ, అయితే ఇప్పుడు మన మనుషులే దేవుణ్ణి కొండపై పెట్టి నడిచి వెళ్ళేలా ప్లాన్ చేశారంటవా? లేదు, దేవుడే మనల్ని ఇలా పైకి నడిచి వచ్చి ఆలయాన్ని దర్శించుకొని మన కళ్ళు తెరుచుకునేలా చేయాలని చేశాడు. ఇప్పుడు నువ్వు పొద్దున్నే లేచి ఏ జాగింగ్ కో, జిమ్ కో వెళ్ళమంటే వెళ్తావా? అదే గుళ్ళో ప్రసాదం పెడుతున్నారా అంటే పరిగెత్తుకొని వెళ్తావు. నీకు ఇంకో విషయం చెప్పనా? దేవుడికి కర్పూరంతో హారతి ఇవ్వడం వెనక కూడా ఒక రీజన్ ఉంది. అదేంటంటే, గర్భగుడిలో ఉండే మూల విగ్రహం ఈ హారతి వేడిని అబ్జర్వ్ చేసుకొని కొంత సమయం వైబ్రేట్ అవుతుంది. అలానే ఆ హారతి మీద చేతులు పెట్టి మన కళ్ళకి హత్తుకోవడంతో టచ్ సెన్స్ యాక్టివ్ అవుతుంది. తీర్థం వెనక కూడా ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉందా? ఎప్పుడు తిండి కోసమేరా నీ కాన్సంట్రేషన్ అంతా. తీర్థాన్ని ఎక్కువగా రాగి లేదా వెండి పాత్రలో ఉంచుతారు. ఆయుర్వేదం ప్రకారం రాగి పాత్రలో నిలువ
ఇంప్రూవ్ చేసే నీళ్లు తాగితే మన బాడీలోని వాత కప పిత దోషాలు పోతాయి. అలానే ఇందులో తులసి ఆకులను కూడా వేస్తారు. వీటి వల్లేమో టేస్ట్ సెన్స్ యాక్టివేట్ అవుతుంది. అలానే తులసి నీళ్లు తాగడం వల్ల గొంతుకు సంబంధించిన ఇబ్బందులు, జలుబు, జ్వరాలు లాంటివి కూడా రావు. అలానే మనం దేవుడికి 2 చేతులతో దండం పెడతాం కదా, దాని వెనక కూడా ఒక రీజన్ ఉంది. అదేంటంటే ఈ నమస్కారం అనేది యోగాలో ఒక భంగిమ, యోగిక్ పోస్చర్. ఇలా 2 అరచేతులు కలపడం ని అంజలి ముద్ర అని అంటారు. ఇది ఏకీకరణను సూచిస్తుంది. సైంటిఫిక్ గా చూసినా కూడా మన ఇండియా ఒక ట్రాపికల్ క్లైమేట్ జోన్. ఇక్కడ బ్యాక్టీరియా అలానే కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల ఊరికే ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అందుకే ఈ నమస్కారం కనిపెట్టారు. దీని వలన ఎటువంటి ఫిజికల్ కాంటాక్ట్ ఉండదు. మన క్రిములు వేరే వాళ్ళకి అంటుకోవు, వాళ్ళు మనకు అంటుకోవు. ఇది నచ్చే అప్పట్లో మన దేశానికి వచ్చే చైనా, జపాన్, థాయిలాండ్, కంబోడియా అలానే ఇండోనేషియన్ ట్రావెలర్స్ అండ్ ట్రేడర్స్ ఈ నమస్తేని వాళ్ళ దేశంలో కూడా ప్రవేశపెట్టారు. అందుకే ఇప్పటికీ కూడా అక్కడ ఈ నమస్తే కల్చర్ ఉంటుంది. చైనాలో అయితే కొన్ని ఫార్మ్స్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ని ప్రాక్టీస్ చేసే ముందు మ్యూచువల్ రెస్పెక్ట్ గా ఇలా నమస్కారం పెడుతూ ఉంటారు. అలానే షావ్లిన్ టెంపుల్ లో మాంగ్స్ కున్ఫులో ఇలా అరచేత్తో నమస్కారం పెడుతుంటారు. దీని వెనుక కూడా మనమే ఉన్నాం. యూకే అనే బుద్ధిస్ట్ దీన్ని వాళ్ళకి నేర్పించాడు. ఈయన మన సౌత్ ఇండియా నుంచి చైనాకి వెళ్ళాడు. మార్షల్ ఆర్ట్స్, బుద్ధిజం, మెడిటేషన్ ని అక్కడ వాళ్ళకి నేర్పించిన మొదటి వాళ్ళలో ఈయన కూడా ఒకరు. ఈయనకి ఒక చెయ్యే ఉండడం వలన అలా అరచేత్తో ఈ నమస్కారం పెట్టేవాడు. అదే అక్కడ వాళ్ళకి అలవాటైపోయింది. మన ఆలయాలు అలవాట్ల వెనక ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. మరి ఎందుకు ఇవన్నీ ఎవరికి తెలీదు? నీలా తెలుసుకోవాలనుకుంటే తెలుస్తాయిరా. కొన్ని మూఢనమ్మకాల వల్ల కూడా ఇలా అసలైన నిజాలు మరుగున పడిపోయాయి. ఆడవాళ్ళు నెలసరి టైంలో గుళ్ళోకి రాకూడదు అనేది కూడా ఇందులో ఒకటి. యాక్చువల్ గా ఆడవాళ్ళకి నెలసరి టైంలో చాలా నొప్పిగా ఉంటుంది. అలానే వాళ్ళు కొంచెం వీక్ గా కూడా ఉంటారు. సో మూడ్ స్వింగ్స్ వల్ల కావచ్చు, లేదా నొప్పితో ఇబ్బంది పడుతూ గుడికి రావటం మరింత ఇబ్బందిగా అవుతుందని ఇలా పీరియడ్ టైంలో గుళ్ళకి రావద్దు అని పెద్దవాళ్ళు అన్నారు. కానీ మనం కాస్త అడ్వైస్ ని కంపల్షన్ చేసి అసలు నెలసరి ఉన్న ఆడవాళ్ళు గుళ్ళోకి రాకూడదని రూల్స్ పెట్టుకున్నాం. ఇప్పటికీ వాటిని పాటిస్తున్నాం. గుడేంటి అసలు పీరియడ్ టైమ్స్ లో ఆడవాళ్ళని పూజ గదిలోకే వెళ్ళనివ్వరు. ఇంకొన్ని ప్లేసెస్ లో అయితే ఆడవాళ్ళని ఊరి చివర కూడా ఉంచుతుంటారు. శుభ్రంగా ఉండమనటంలో తప్పులేదు, కానీ అసలు ముట్టుకునే కూడదు అనేది ఒక దారుణమైన విషయం. ఇలా కొన్ని మూఢనమ్మకాలు, ఆచారాల వల్ల మన దేశ సంస్కృతి సాంప్రదాయాల వెనుక ఉన్న అసలు సైన్స్ అండ్ లాజిక్స్ అనేవి బయటకు రాకుండా మిగిలిపోతున్నాయి. దాని వల్ల మోడర్న్ జనాలకి వీటి మీద బిలీఫ్ కూడా తగ్గిపోతుంది. నిజమేను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో పెట్టి మాకు తెలపండి.